హలో అందరికీ వెల్కమ్ టు హరిత టాక్స్. ఈరోజు మనం వినబోయే కథ చావటంలో అనేక రకాలు. ఒక నది మీద ఒక తోటి పడవ ఉండేది. దాన్ని నడిపే సరంగు అవతలి గట్టు వారిని యువతల గట్టుకు, యువతలి గట్టు వారిని అవతల గట్టుకు పొద్దుగూకులా చేరవేస్తూ ఉండేవాడు. వాడి జీవితమంతా ఈ పనిలోనే గడిచింది. ఒక రోజున ఒక మహాపండితుడైన బ్రాహ్మణుడు నది దాటటానికి వచ్చాడు. ఇంకెవరైనా వస్తారేమోనని కొంతసేపు చూసి ఎవరూ రానందువల్ల సరంగు బ్రాహ్మణుడినొక్కడే ఎంచుకుని బయలుదేరాడు. ఆ సరంగుని చూస్తే బ్రాహ్మణుడికి చాలా జాలి వేసింది. పాపం, నీది ఎంత నికృష్టపు జీవితం, నువ్వు బ్రతికి ఉండి చచ్చిన వాడితో సమానం అన్నాడు బ్రాహ్మణుడు. అదేం బాబు అన్నాడు సరంగు. నీకు శాస్త్రాలేవైనా వచ్చునా అని అడిగాడు బ్రాహ్మణుడు. రావు బాబు అన్నాడు సరంగు. ఇకనేం, నీ జీవితంలో సగం పోయినట్టే. పోని నీకు పురాణాలేవైనా తెలుసునా అన్నాడు బ్రాహ్మణుడు. లేదు బాబు అన్నాడు సరంగు. చూశావా, నీ జీవితం 3 పాళ్ళు వృధాయే. పోని నీకు కావ్యాలేమైనా వచ్చునా అని అడిగాడు బ్రాహ్మణుడు. తెలియదు బాబు, రోజల్లా పడవ తోసుకునే నా బోటివానికి ఎట్లా తెలుస్తాయి అన్నాడు సరంగు. అయితే నీ జీవితంలో 14 పాళ్ళు వ్యర్థమే. నువ్వు 2 వీసాలు మాత్రమే జీవిస్తున్నావు అని చెప్పాడు బ్రాహ్మణుడు. ఈ పాటికి తోటి పడవ నది మధ్యకి వచ్చేసింది. ఇంతలో ఆకాశం మూసుకు వచ్చింది. భయంకరమైన కారు మేఘాలు 4 వైపుల నుంచి చేరసాగాయి. బ్రహ్మాండమైన గాలి లేచింది. నదిలో అలలు ఇంతెత్తున లేవసాగాయి. గాలిలో దీపంలాగా పడవ కొట్టుకోసాగింది. అది ముందుకు పోయే అవకాశమే కనిపించలేదు. పడవలోకి నీళ్లు కూడా రాసాగాయి. సరంగు తోడి వెయ్యటం మాని, బాబూ, తమరికి ఈదటం వచ్చా అని అడిగాడు. బ్రాహ్మణుడు కంగారు పడి రాదే అన్నాడు. అయితే తమరి జీవితం పూర్తిగా వృధా అంటూ సరంగు నదిలోకి దూకి ఈదుకుంటూ వెళ్ళిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ స్టోరీని షేర్ చేస్తారని కోరుకుంటున్నాము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హరిత టాక్స్.